సుడా చైర్మన్ గారు, మా కనకరాజు వైస్ చైర్మన్ గారు, ఎంపీపీలు జెడ్పీటీసీలు అందరూ వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటూ, అది బంద్ చేయండి బిడ్డ, పొగ జర ముక్కులకు పోతుంది, వద్దు బిడ్డ, ఇక వెటకుని అది వెటకుని బంద్ చేయండి ఇక బాబు, ఆ స్మోక్ బంద్ చేయండి బిడ్డ, ప్లీజ్ బిడ్డ, స్మోక్ బంద్ చేయండి బిడ్డ, పెట్టకుండ్రి ఇక. గౌరవనీయులు సౌండ్ కొట్టకి ఉండని, దండ లాస్ట్కి వేద్దావు ఉండని, 2 मिनट ठहरो, लास्ट में डालो, टोपी लगाओ, आप लगाओ. తమ్మి నేను కొడంగల్ వెళ్ళాలి, 5ంటికి ప్రచారం క్లోజు, దయచేసి అర్థం చేసుకోండి. గౌరవనీయులు మంజులా రాజ్నర్స్ గారికి, జెడ్పీ చైర్మన్ సోదరిమణి రోజా రాధాకృష్ణ శర్మ గారికి, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ తమ్ముడు వేణుగోపాల్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ కనకరాజు గారికి, పట్టణ అధ్యక్షులు సంపత్ రెడ్డి గారికి, సాయిరామ్ గారికి, మల్లన్న గారికి, నయ్యర్ పటేల్ గారికి, అఖ్తర్ బాయ్, అందరూ కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ముఖ్యంగా సిద్దిపేట ठहरो बेटा, 2 मिनट बात करने दो बेटा, सलाम करता हूँ. తమ్మి దండం పెట్టరా బిడ్డ, ఒక 2 నిమిషాలు మాట్లాడి, మీ దయ బిడ్డ, మీ దయ బిడ్డ. అయితే ఈరోజు సిద్దిపేటలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మీ అందరి దయతో మరి సిద్దిపేటలో మనం చక్కటి అభివృద్ధి చేసుకున్నాం. ఈ దేశంలో అవార్డులు అంటూ ఇస్తే సిద్దిపేట పేరు లేకుండా అవార్డు లేదు. అవార్డు అంటే సిద్దిపేట, సిద్దిపేట అంటే అవార్డులు అన్నట్టుగా మన సిద్దిపేటను చక్కగా అభివృద్ధి చేసుకున్నాం. మీరు ప్రతిసారి నా మెజార్టీ పెంచుతూ ఎంతో ప్రేమను అందించిన మీకు ఈ జన్మంతా కూడా మీకే అంకితం, సిద్దిపేటకే అంకితం. నిజంగా నేను ఎంత చేసినా మీకు తక్కువే. మీరు చూపిన ప్రేమ ఆదరాభిమానాలు అవి వెలకట్టలేనటువంటివి. మరి ఇది కాలం చెప్పుకుంటానని మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మనం తెలంగాణ సాధించుకున్నాం. ఇవాళ ఈ తెలంగాణ వచ్చింది కనుకనే మన సిద్దిపేట జిల్లా అయింది. సిద్దిపేట ట్యాగ్ లైన్ సిద్దిపేట జిల్లా కావాలి, సిద్దిపేటకు రైలు కావాలి, సిద్దిపేటకు గోదావరి జలాలు కావాలి. ఈ 3 కూడా సాధించుకున్నామంటే అది కేసీఆర్ గారి దీవెన, మీ అందరి దీవెన. ఈ ఎన్నికల్లో కూడా కార్యకర్తలు మీరందరూ కూడా నా మీద ఎంతో ప్రేమతో, హరీష్ అన్న మేము చూసుకుంటాం, నువ్వు కేసీఆర్తో పాటు పార్టీకి పనిచేయి, రాష్ట్రం తిరుగు అని చెప్పి నన్ను రాష్ట్రం తిరగడానికి పంపించారు. కార్యకర్తలే ఒక్కొక్కరు ఒక హరీష్ లాగా, మీరే గ్రామాన వార్డుల్లో కష్టపడి పనిచేసిన మా కార్యకర్తలకు నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సిద్దిపేటలో ఇవాళ అభివృద్ధి అంటే మారు పేరు మన సిద్దిపేట. ఇవాళ ఒకప్పుడు చుక్క నీళ్లు లేని ఈ సిద్దిపేటకు 2 జలాశయాలు, సముద్రాన్ని తలపించే జలాశయాలను ఇవాళ సిద్దిపేటలో మనం కట్టుకున్నాం. 2 పంటలు పక్కా చేసుకున్నాం. సిద్దిపేటలో భూగర్భ డ్రైనేజీ చేసుకున్నాం. సిద్దిపేట అంటే ఇవాళ అభివృద్ధికి ఒక రోల్ మోడల్గా మార్చుకున్నాం. ఈ రాష్ట్రంలోని కొన్ని ప్రతిపక్షాలు, కొంతమంది నాయకులు సిద్దిపేట అంటే మరి వాళ్ళు ఎంతసేపు కళ్ళల్లో పెట్టుకున్నారు. సిద్దిపేట అభివృద్ధి మీద ఎన్నో విమర్శలు చేసినారు. మరి వాళ్ళందరికీ కూడా మీ ఓటుతోనే గుణపాఠం చెప్పాలని నేను కోరుతా ఉన్నా. సిద్దిపేట అభివృద్ధిని ఓర్వలేని వాళ్ళు, సిద్దిపేట అంటే విమర్శించిన వాళ్ళు, వాళ్లకు మనం చెప్పే గుణపాఠం మీ ఓటే. ఈ సిద్దిపేటలో నేను ఏ రోజు కూడా ఒక ప్రజలు ఎమ్మెల్యే అని అనుకోలేదు. సిద్దిపేట ప్రజలందరూ నా కుటుంబ సభ్యులే అని చెప్పి నేను పనిచేశాను.
ఈ సిద్దిపేటే నా కుటుంబం అనుకున్నా, సిద్దిపేటలోని ప్రజలు నా అక్కా చెల్లెళ్ళు అనుకున్నా, నా అన్నాదమ్ములు అనుకున్నా, నా తల్లిదండ్రులు అనుకొని మీ అందరికీ కూడా సేవను అందిస్తూ వచ్చాం. ఇవాళ సిద్దిపేటలో వైద్యం కోసం 1000 పడకల ఆసుపత్రి పెట్టి పేదలకు వైద్యం అందుబాటులో తెచ్చాం. చుక్క తాగునీరు లేని సిద్దిపేటలో 2 పంటలకు సాగునీరు అందించి ఇవాళ మన రైతులకు భరోసాగా నిలిచినాం, అండగా నిలిచినాం. మరి మీరందరూ కూడా ఎల్లుండి 30వ తేదీ జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి నన్ను దీవించాలని చెప్పిన లీడర్లంటే ఎన్నికలప్పుడే తిరుగుతారంటుంటారు. కానీ నేను 5 ఏండ్లు రోజు రేపు ఎలక్షనే అని పనిచేసిన. నేను 5 ఏండ్ల పాటు రోజు కూడా రేపు ఎలక్షన్ ఉంటే ఎట్లున్నదో హరీష్ అన్నగా నేను కూడా మీకోసం మన సిద్దిపేట అభివృద్ధి కోసం పనిచేసిన. కష్టాల్లో ఉన్న, పండగల్లో ఉన్న, ఊళ్ళో ఏ పండుగ చేసినా వచ్చినా, దసరా పండుగకి ఇన్నే ఉన్నా, రంజాన్ పండుగకి ఇన్నే ఉన్నా, క్రిస్టమస్ పండుగ కూడా ఇక్కడనే ఉన్నా. సిద్దిపేటనే నా కుటుంబం అనుకున్న ప్రతి పండగ సిద్దిపేట ప్రజల మధ్య జరుపుకున్నా. ప్రజలకు ఎవరికి కష్టం వచ్చినా ఆ దేవుడిచ్చిన శక్తి మేరకు మీకు సేవ చేసిన అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకి అసలు ఓటు అడిగే హక్కే లేదు. ఏం చేసిండ్రు? 5 ఏళ్లకు ఒక్కసారి ఓట్లకే కనబడతారు తప్ప ఒట్టెప్పుడు ఎవరు కనబడరు. మళ్ళీ మన కష్టంలో ఉండేది మన కారు గుర్తు, మన గులాబీ జెండా. పేదలకు అండగా ఉండేది మన కారు గుర్తు, మన గులాబీ జెండా. ఇవాళ కార్యకర్తల ఉత్సాహమే మన కారుకు, మన కేసీఆర్కు ఇంధనం. మీరే మా మీరే మా బలం, మీరే మా బలగం. కార్యకర్తలు మీరందరూ కూడా ఈ 2 రోజులు పట్టుబట్టండి. మళ్ళొక్కసారి ఈ సిద్దిపేట పేరు రాష్ట్రంలోనే కాదు దేశంలో మారుమోగే విధంగా చేద్దాం. దయచేసి పోలింగ్ పర్సంటేజ్ పెంచండి, ఓట్ల శాతం పెంచండి. పడ్డ ప్రతి ఓటు మన కారుకే పడేటట్టు చేయండి. మనం వేసే ఓటు దేనికి? రైతు బంధు ఇచ్చిన కేసీఆర్కు. మనం ఇచ్చే ఓటు మనకు ఆసరా పెన్షన్ ఇచ్చిన కేసీఆర్కు. మనం వేసే ఓటు బీడీ కార్మికులకు నెల 2000 ఇచ్చి కాపాడుకున్న కేసీఆర్కు. మనం వేసే ఓటు సిద్దిపేట నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఇంటింటికి మంచి నీళ్లు ఇచ్చిన మన కారుకు, మన కేసీఆర్కు. మనం వేసే ఓటు ఈ అభివృద్ధికి ఓటేయండి, అభివృద్ధికి పట్టం కట్టండి, పనిచేసే వాళ్లకు ఓటేయండి. కేసీఆర్ అంటే తన ప్రాణాన్ని ఫనంగా పెట్టి తెలంగాణ తెచ్చిన మహాత్ముడు మన కేసీఆర్. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చినా ఇవాళ కొంతమంది దొంగలు, తెలంగాణ ద్రోహులు ఇవాళ బయలుదేరిండ్రు మాకు ఓటైందని. వీళ్ళు ఎప్పుడన్నా తెలంగాణ కోసం కొట్లాడినరా? తెలంగాణ కోసం రాజీనామా చేసిండ్రా? తెలంగాణ కోసం దీక్ష చేసిండ్రా? అన్ని చేసింది కేసీఆర్, తెచ్చింది కేసీఆర్. ఇప్పుడు కుర్చీ మీద మేము కూర్చుంటామని బయలుదేరిండ్రు. వీళ్ళ చేతికి పోతే ఉంటుందా? వెనకటికో సామెత ఉన్నది, గతిలేని సంసారం నడపచ్చట కానీ శుతిలేని సంసారం నడపరాదట. ఈ కాంగ్రెస్ వాళ్ళది శుతిలేని సంసారం, ఒక్కనికొక్కనికి పడది. తప్పిపోయి కాంగ్రెస్ వాళ్ళ చేతికి పోయిందనుకో ఈ రాష్ట్రం కుక్కలు చింపిన ఇస్తరాకైపోతుంది. ఈ రాష్ట్రం ఆగమైపోతుంది వాళ్ళ చేతులకు పోతే. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ మన కేసీఆర్ చేతుల్లో ఉండాలి. ఇప్పుడు అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎంత సురక్షితంగా ఉంటుందో ఈ తెలంగాణ రాష్ట్రం, ఇప్పుడిప్పుడే వచ్చిన ఈ తెలంగాణ కేసీఆర్ చేతుల్లో ఉండడమే సురక్షితం. అందుకోసం కార్యకర్తలారా, ఇటు దుబ్బాక, అటు హుస్నాబాద్, ఇటు గజ్వేల్, అటు బెజ్జంకి, మానకొండూరు అన్ని దిక్కుల కూడా మీరు మన కారుకు ఓట్లు పడిపెట్టట్టు, అన్ని సీట్లు కేసీఆర్ సారు మన బీఆర్ఎస్ పార్టీ గెలిచేటట్టు ఈ 2-3 రోజులు అందరూ కష్టపడండి. ఎంతో అపూర్వమైన స్వాగతం చెప్పారు. నేను మీకు కడుపు నిండా టైం ఇవ్వలేకపోయినందుకు నన్ను క్షమించాలి. నేను ఇప్పుడు కొడంగల్ దాకా వెళ్ళి ఇంకా అక్కడ మాట్లాడాలి. 5కే ప్రచారం క్లోజు. అందువల్ల మీరందరూ సహృదయంతో నన్ను అర్థం చేసుకొని 30వ తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు దీవించాలని పేరు పేరున కోరుతూ జై తెలంగాణ. కారు గుర్తుకే. ఫస్ట్ ఈవీఎంలో మొదటి ఈవీఎంలో 2వ గుర్తు మనది కారు గుర్తు. 2 ఈవీఎంలు ఉంటాయి. దయచేసి మీరు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. మొదటి ఈవీఎంలో 2వ గుర్తు కారు గుర్తుకు వేయాలని చెప్పి మనం అందరూ కూడా విజ్ఞప్తి చేయాల్సింది కోరుతున్నాం.
జై తెలంగాణ. హరిచంద్ర నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే.